ఈ రోజు అయితే పనసకాయ పులావ్ మా అత్తగారితో కలిసి చేసేబోతున్నాను. రెడీ ఉన్నారా? మీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. రండి, సాయం చేయండి. షేక్ 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 ఆడిస్తాను రా. గరిటలు మనకు అలవాట్లేవు, చేతులే అలవాటు. పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి. ఎవరే కట్ చేశారు? నేనే కట్ చేశాను కదా ఇందాక. ఇవే తగ్గించుకుంటే మంచిది. వదిలేస్తారా? ప్రభాసం చేసుకోమంటారా? ఏమిటండి మీరు మాట్లాడేది? మీకంటే అవసరం, ఇలా ఉంటారు కాబట్టి. ఎన్ని కాదు మీ అమ్మ నాన్న దేనికి? గయ్యాల దాన్ని ఇచ్చినందుక? కళ్యాణి, ఎవరెవరిని సాధిస్తారు మా ఇద్దరిలో చెప్పు అందరికి. అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. అంటే నోరు పడిపోయిందా? సర్వీస్ అయిపోయింది, బండి రిపేర్కి వచ్చేసింది. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. హే ఎవ్రీవన్, సో చాలా మంది నన్ను రిక్వెస్ట్ చేశారు పనసకాయ పులావ్ ఎలా చేస్తారు అనేసి. సో ఈ రోజు అయితే పనసకాయ పులావ్ మా అత్తగారితో కలిసి చేసేబోతున్నాను. రెడీ ఉన్నారా? మీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. రెడీగా ఉల్లిపాయలు రెడీగా ఆల్రెడీ ఆవిడ చేసిన వాటర్ మిలాన్ పచ్చడి ఇవన్నీ చాలా చాలా వైరల్ అయ్యాయి. అండ్ ఇప్పుడైతే పనసకాయ పులావ్ చేయబోతున్నాము. రాజుల స్పెషల్, రాజుగారి పనసకాయ పులావా మజాకనా అన్నట్టుంటాయి చూడండి. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికేరా ఉంటది అనమాట మాకు ఇక్కడ. సో ఆ వెడ్నెస్డే మార్కెట్ కి వెళ్ళి మంచి లేతగా ఉన్న పనసకాయ కోయించి తీసుకొచ్చాము. పనసకాయ పులావ్ చెయ్యాలి అంటే ముందుగా మనకి చిన్న పనసకాయలు ఉంటాయి కదా, లేతగా ఉండేవి, అవి కోయిస్తే సూపర్ టేస్ట్ వస్తుంది. ఇంకోసారి కూర కూడా ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడైతే ఈ పనసకాయ పులావ్ ఉల్లిపాయలు రెడీగా పెట్టుకోండి. అండ్ దీంతో పాటు ఇంకొకటి నేను రెడీగా ఉంచుకున్నాను. అండ్ పనసకాయ పులావ్ చేయాలంటే ముఖ్యంగా మీరు రాజుల స్టైల్ పనసకాయ పులావ్ చేయడానికి కావాల్సిన మెయిన్ ఐటెం రైస్. సో రైస్ కూడా నేను చూసారా ఇక్కడ బాస్మతి రైస్ ఏం యూజ్ చేయట్లేదు, రెగ్యులర్ సోనా మసూరి రైస్ తీసుకోవాలి. దానికి నేను ఏమేం పట్టించానో చెప్తాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాము, నెయ్యి వేసుకుంటాము, గరం మసాలా ఇంట్లో చేసిన గరం మసాలా అన్నమాట. జనరల్ గా మనం పులావ్ కి వాటికి ఏదైతే గరం మసాలా వేస్తామో అదే గరం మసాలా వేసుకోవాలి. అండ్ కరివేపాకు వేసుకోవాలి. రైస్ ని బాగా వాష్ చేసేసుకున్నాక తడి లేకుండా మనం వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక ఈ గరం మసాలా, నెయ్యి, కరివేపాకు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించేసి మినిమం టు మినిమం ఒక 2 hours అలా వదిలేయండి. ఎంతసేపు వదిలేస్తే రైస్ కి అంత బాగా ఫ్లేవర్ అంతా పడుతుంది. ఇదే మెయిన్, మన పులావ్ కి మెయిన్ ఇంగ్రీడియంట్ రైసే అనమాట. రైస్ ని మీరు ఎంతసేపు ఇలా మ్యారినేట్ చేసి పెడతారో టేస్ట్ అదరహో అనమాట. నాకు 4 రోజుల నుంచి చుక్కలు చూపిస్తున్నారు, పనసకాయ పులావ్ తినాలనిపిస్తుంది, పనసకాయ పులావ్ తినాలనిపిస్తుంది అనేసి. అందుకనే అదిగో చూసారు, పక్క నుంచి సెటైర్లు వేస్తున్నారు. అలా రండి, సాయం చేయండి. షేక్ 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 ఆడిస్తాను రా. ఇప్పుడు కూడా ఎందుకు అర్జెంట్ గా చేయించేస్తున్నారో తెలుసా? అర్జెంట్ గా చేయించేసి వాళ్ళ ఫ్రెండ్స్ టేస్ట్ చూపించాలి. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? అది వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో అడిగారు అనమాట, పార్వతి గారు పనసకాయ పులావ్ ఏదండి ఈ మధ్య చేయలేదు అనేసి. అందుకని ఇప్పుడు అర్జెంట్ గా నాతో చేయించేస్తాను. వాళ్ళ ఫ్రెండ్స్ కావాలంటే నన్ను తిప్పలు పెట్టేస్తున్నారు. చూడండి, అత్తగారు సాది చొదిలేస్తున్నారు. అసలు ఇలాంటి అత్తగారు ఉండాలి అందరికి. అనుకోని ఎన్ని రాసుకోరా సాంబా, ఎన్ని రాసుకుంటారో రాసుకోండి. ఇప్పుడు ఈ పనసకాయ ముక్కలు ఆల్రెడీ ఫుల్ గా కడిగేసి పసుపు అవి పట్టించేసినవే అనమాట. కానీ మళ్ళీ మనం కొంచెం లైట్ గా బాయిల్ చేసుకోవాలి. దీనికి ఫస్ట్ మనం సాల్ట్ వేసుకుందాం. ఎక్కువ వేసేయక్కర్లేదు, మనం బాయిల్ చేసి వాటిని వేగించాలన్నమాట, డీప్ ఫ్రై చేయాలి. సో దానికోసం సాల్ట్ లైట్ గా వేసుకుంటాం. మళ్ళీ మనకి పులావ్ లో ఎలాగ వేస్తాము. అండ్ పసుపు కొంచెం వేస్తున్నాను, ఆల్రెడీ పసుపు పట్టేసేసింది. సో నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ మాత్రం సరిపోతుంది, ఎందుకంటే రైస్ కి ఆల్రెడీ కొంచెం పట్టించాను కాబట్టి. వేసి అన్ని చేత్తో కలపాలి. ఇలాగా గరిటలు మనకు అలవాట్లేవు, చేతులే అలవాటు.
మీరందరూ గరిట పెట్టుకోవచ్చు కదా అంటే ఆల్రెడీ చేతులు బాగా వాష్ చేసుకున్నాను సోప్ తో కదా, మనకు అసలే శుభ్రం చాలా ఎక్కువ. సో ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక్క 1 విజిల్ వస్తే చాలు, ఎక్కువ మళ్ళీ పెట్టేయకూడదు. బాగా కుక్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ వేయించినప్పుడు విడిపోతుంది. ఈవిడ అప్పుడే గ్యాస్ వెలిగించేసారు. గ్యాస్ ఎందుకు బొక్క, ఎలక్ట్రిక్ స్టవ్ పెట్టుకుంది ఎందుకు, సోలార్ పెట్టింది ఎందుకు, ఇలాగే అన్ని వేస్ట్ చేసేస్తుంటారు. ఏ ఇంట్లో అయినా సరే కోడలు వేస్ట్ చేసి చూసుంటారు కదా, ఇక్కడ అత్తగారు వేస్ట్ చేస్తుంటారు అనమాట. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. సో ఈ ఎలక్ట్రిక్ స్టవ్ మీద పెట్టేసుకుంటే పని చాలా తొందరగా అయిపోతుంది. హైలో పెట్టేసాను 1000 లో. సోలార్ ఉండేటప్పుడు దాన్ని ఇలా ఉపయోగించుకోవాలి. సోలార్ ఇలా ఇంట్లో పెట్టేమో లేదో వెంటనే ఎలక్ట్రిక్ స్టవ్ కొనేసాను, ఇలాంటివన్నీ తొందరగా అయిపోతాయని. అబ్బా ఏం వాడకవయ్యా. అది బాయిల్ అయ్యే లోపల ఇలా ఆనియన్స్ అయితే ఈ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి. ఎవరే కట్ చేశారు? నేనే కట్ చేశాను కదా ఇందాక. వచ్చేసింది మళ్ళీ. ఇవే తగ్గించుకుంటే మంచిది. చూసారా, ఆనియన్స్ ఒకటి కట్ చేసినందుకు నేనే కట్ చేశాను కదా. మరి రోజు వంట చేస్తాను నేను, రోజు నువ్వు చేసావు అనవే కాదు. ఎప్పుడో వాళ్ళ అమ్మగారు ఏదైనా సరే చేసిందంటే మటుకు రోజు మా అమ్మ అప్పట్లోని అలా ఎంత బాగా చేసేదో ఆ రెసిపీ అనేసి అంటారు. నేను నిన్న చేసింది ఈ రోజు మర్చిపోతారు ఇక. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు కదా. ఏజ్ వచ్చాక ఎవరైనా మర్చిపోతారు. సరే మీ ఆనియన్స్ మీరే వేయించుకోండి అయితే. పోండి మీరు చేసుకోండి, వేయండి. ఆయిల్ హీట్ ఇది అత్తగారు చేసే భాగవతం ఇలా ఉంటది అనమాట. ఆయిల్ హీట్ ఎక్కలేదు, వేసేస్తున్నారు. వేసేమన్నా వేస్తాను. అది చూసారా, పరమానందయ్య శిష్యుడు అంటే కరెక్ట్ గా మా అత్తగారు అనమాట. భరించలేకపోతున్నాను. వదిలేస్తారా, ప్రభాసం చేసుకోమంటారా? ఏమిటండి మీరు మాట్లాడేది? ఇగో నేను ప్రభాసం చేసుకుంటే అంటే దగ్గరుండి ఖర్చు పెట్టి మరి పెళ్లి చేస్తారండి. ఇలాంటి అత్తగారు ఎవరికైనా ఉంటారా? కాదు, ఇలాంటి దాన్ని చేసుకోవడానికే చూస్తున్నాను పాపాడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అదే అందుకే వెయిటింగ్ నా కోసమే. ఇన్నాళ్ళు పెళ్లి లేకుండా ఎవరు నిజంగా పెళ్లి చేసుకుంటే మా అందరికి గుండెలు ఆగిపోతాయి. ఆయిల్ హీట్ ఎక్కే లోపల మనం పెద్ద అండా తీసేసుకుందాము. సో ఇప్పుడు ఇక్కడ ఉంటాయి, మీకంటే అవసరం ఇలా ఉంటారు కాబట్టి. నాకెందుకు చూడండి ఎంత ఉన్నాను, ఇంత ఉన్నదాన్ని ఎందుకు చేసుకుంటారంటే అత్తగారులు దీనికోసమే అనమాట. పైనవన్నీ స్టూల్ లేకుండా తీయించేస్తుంటారు. మాట్లాడితే ఎక్కివే, అది తీసివే, ఇది తీసివే అంటూ ఉంటారు అనమాట. సంబంధం ఉంది. ఇగో మా అండాలన్నీ ఇక్కడ స్టోర్ రూమ్ లోని ఇక్కడ లైన్ గా పేర్చేస్తాం అనమాట. ఇంత పెద్ద పెద్ద అండాలన్నీ కొని తెచ్చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే మంచిగా చేసి పెట్టే కూరలు ఉంది కదా, అందుకు. ఎన్ని కాదు మీ అమ్మ నాన్న దేనికి గయ్యాలు దాన్ని ఇచ్చినందుక, మంచిగా నేర్పించారు కదా వంటలు, అందుక. ఐ థింక్ వాటో వాట్. పాపం ఆవిడది అంత ఇదే కదా మూత. ఓకే, ఇలాంటి స్టీల్ అన్నీ ఇగో ఈ పెద్ద కడాయి ఇది ఇవన్నీ స్టీలు కొని తెచ్చారు. ఏవి అల్యూమినియం వాడకూడదు అనేసి ఈ టైప్ అని కొనేసాం. ఇప్పుడు ఇలా సలసలా మరిగే నూనెలోని ఇవి ఇలా వేసి వేయించేయడమే. సరిగా తుడిచారా? లేకపోతే నా మీద పేలుతుంది. ఉండండి, అది ఇలా తుడవాలి. మన ఎడం చేత్తో కూడా ఇలా వేసేయగలం. అది అలాగే పెద్ద చెప్ వచ్చారు. ఇవన్నీ వేసేసి మరిగించేద్దాం. చూసారా, అది అలా ఉంటది. వేగిస్తున్నాను. నూనె బాగా మరిగాక అప్పుడు వేయాలి. ఈవిడైతే అన్ని మాడిపోయి అనేసి అంటారు, అప్పుడు పర్వాలేదు. నేను ఇలా ఇప్పుడు మరిగిచ్చాను అనేసి అంటే తప్పు వచ్చేసింది. మాట్లాడితే ఎన్న స్టవ్ మీద పెట్టి వెళ్ళానంటే మాడిపోతుంది కాదమ్మా, వేగింది అనాలి అనేసి అంటాను. వేగింది అంటే మాడింది అన్నట్టే. వేగింది అంటే మాడింది అన్నట్టే. ఏం చేస్తున్నారు ఇద్దరు కలిసి? ఇగో కళ్యాణి వచ్చింది. కళ్యాణి, ఎవరెవరిని సాధిస్తారు మా ఇద్దర్లో చెప్పు అందరికి. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. నోరు పడిపోయిందా? అమ్మాయిలిద్దరుని
ఒకరు దగ్గరుండి ఇద్దరు ఒకటైపోయారు. ఒకటైపోవడం కాదు, అంతే, తెలుస్తుంది కదా వాళ్ళకి. కళ్యాణికి కూడా కొడుకే కదా, అందుకు కోడళ్ళందరినీ సైడ్ చేసి అత్తగారులు ఒకటైపోయారు. తనకు కూడా కొడుకున్నాడు, అందుకు రేపు పొద్దున్న కోడల్ని అలాగే హింసించేస్తారు తను కూడా. ఈ మాత్రం హింసిస్తే చాలు చెల్లరగిపోతారు. అగా చూసారా, అది తనకి ఒక కూతురు ఉంది కాబట్టి కోడళ్ళు బాధ ఏంటో తనకు తెలుసు, అందుకే తన ఓటు నాకేనంట. అది అలా ఉంటది, మాకు ఉన్నారు సపోర్ట్. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్. సరే, ఇప్పుడైతే రైస్ మనం తాలింపు ఎలా వేసుకోవాలో చూద్దాము. ఆనియన్స్ వేగుతున్నాయి కదా, ఒక దాంట్లోని మళ్ళీ ఈ దేశం ఉంది కదా, ఇందులోని ఆయిల్ వేసుకోవాలి, తాలింపు వేసుకోవాలి. ఈ ఆనియన్స్ అది పెట్టేసాము, ఈ రేష ఇటు పెట్టేస్తే కొంచెం హైలో వేయించాలన్నమాట. ఇగో నువ్వుల నూనె మా అత్తగారు ఎప్పుడు ఇదే తీసుకొస్తుంటారు అనమాట, గానుగు నూనె కదా ఇది. ఇంకా చాలు వేసేస్తున్నావు, చూసేయి. ఇవే తగ్గించుకుంటే మంచిది. చూసేయడం అంటే ఆ చూసేయడం కాదు, జాగ్రత్తగా వెయ్యి. ఆల్రెడీ జాగ్రత్తగానే వేస్తాను, మరి ఇలాంటి వంటలు చెప్పినప్పుడు నేను ఇలాగే వేస్తాను. చూసారా, అంత రైస్ కి ఈ మాత్రం ఆయిల్ ఉంటది కదా. ఆయిల్ అందులో పట్టించావు కాబట్టి ఇంకా చాలు. అన్నం ఎవరు వేగిస్తారు? వేగించి దాంట్లోనే మా నాన్న వచ్చి వేగిస్తారా, మీ నాన్న వచ్చి వేగిస్తారా? మామూలు లేరు, మీ నాన్న రమ్మనాలి. మా నాన్న ఎక్కడో దూరంగా ఉన్నారు, రారు. ఫస్ట్ ఈవిడ గోల్లో పడి ఎండుమిర్చి చేయడం మర్చిపోయింది, 2 వేయకపోతే బాగోదు. ఇదంతా చూసి మనల్ని గొడవ పడుతున్నారేమో అనుకుంటారే. పడవేంటి మరి, రోజు మాకు తిన్న తరగాలి అంటే ఇద్దరు అలా ఏదో ఒకటి వాదించుకుంటూ ఉంటాం, ఎక్కువసేపు మాట్లాడితే ఎక్కువ అరుగుతుందని. అలా అనుకుంటేనే మంచిది అసలు కదా. సో ఇప్పుడు ఎండుమిర్చి వేసాను, అది బాగా మాడిపోతున్నట్టుంది, అందుకే కొంచెం వేయించి తీసేద్దాము. ఆల్రెడీ మాడిపోయిన ఎండుమిర్చి తీసుకొచ్చారు మా అత్తగారు మొన్న. మంచిగా తీసుకురండి అంటే ఇగో ఇలాంటి రంగు తీసుకొచ్చారు. కొంచెం జీలకర్ర వేద్దాం, పులావ్కి జీలకర్ర బాగా టేస్ట్ ఉంటది, అందుకనే వేస్తున్నాం. అండ్ పచ్చిమిర్చి, కొంచెం ఎండుమిర్చి ఆల్రెడీ వేయించి తీసేసాం కాబట్టి ఇంకా అవసరం ఉండదు. సో ఇది వేసేసి కొంచెం కలిపేసి అప్పుడు బియ్యాన్ని వేగించుకోవాలి మనం బాగా. మనం బియ్యం ఎంత బాగా వేగిస్తే పులావ్ టేస్ట్ అంత బాగుంటుంది, అంత పొడి పొడిలాడుతూ వస్తుంది. మా ఫ్రెండ్స్ అయితే ఈ టేస్ట్ కి ఫిదా. చెప్పాను కదా, మా ఫ్రెండ్స్ అందరూ బ్రాహ్మిన్స్, వైశ్యాస్. సో వాళ్ళకి ఈ పనసకాయ పులావ్ చేశానంటే ఎప్పుడు పిలుస్తాను, చాలా ఇష్టంగా తింటారు. వేయటం అయిపోయిందా? అంత జాగ్రత్తగా వెయ్యి, ఊడ్చి. ఇగో ఒక్క మెతుకు కూడా లేకుండా వేస్తున్నాం. గింజ మెతుకు కాదు, అది గింజలు ఉడకలేదు కాబట్టి మెతుకు కాదు, చేయాలి. ఇంకేమైనా ఉందా దీనికి? లేదు, నీట్ గా ఉంది. ఇప్పుడు కానీ అదేదో అంటారు కదా, దానే దానే పే లిఖా హై ఖానే వాలే కా నామ్, అంతేనా? ఒక్క విషయం గుర్తుపెట్టుకోరా, నారు నాటితే వరి పెరుగుతుంది, మాట జారితే గొడవ పెరుగుతుంది, కానీ ఏం నాటకుండానే గడ్డి పెరుగుతుంది. థ్యాంక్స్ శృతి. చెప్పొచ్చే కానీ నిజాలు అంతే, చాలా నిష్ఠూరంగా ఉంటాయి. లేటు బాగా పని, టేస్టీగా వండుతారు, చాలా చాలా టేస్టీగా వండుతారు, కానీ లేటు. ఇప్పుడు ఆ పప్పు వండమనేసి అంటే పొద్దున్న స్టార్ట్ చేస్తే అది సాయంత్రం అయిపోద్ది. ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసేద్దాము బియ్యంలో, కొద్దిగా అయితే చాలు. పొటాటో వేయడం మర్చిపోయాం, పొటాటో కూడా మనం ఆనియన్స్ తీసేసాక పొటాటో కూడా ముక్కలు కట్ చేసేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అండ్ అలాగే గ్రీన్ పీస్ కూడా చాలా టేస్ట్ ఇస్తుంది. ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి. జస్ట్ మధ్యలో కట్ చేసాం కదా, ఇంకొకటి ఇలా కట్ చేసి ఇంతే, ఇంత పెద్ద పీసులు ఉండాలి. చిన్న చిన్న పీసులు బాగోవు, దీనికి పెద్ద పీసులు కట్ చేయండి. రైస్ బాగా వేగుతుండగానే మనం పుదీనా, కొత్తిమీర అండ్ గ్రీన్ పీస్ ఇవన్నీ కూడా వేసుకోవాలి. అవి కూడా కొంచెం బాగా వేగిపోవాలి, ఇలా ఎర్రగా వేగాలి, బాగా ఇంకొంచెం వేగాలి. సరిపడా వాటర్ తీసుకుందాము. జస్ట్ ఏం లేదు, ఒక గ్లాస్ తీసుకుంటే ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి, అంటే 1:2 రేషియోలోని. సో వాటర్ కూడా ముందే హీట్ చేసేసుకుంటే పని తొందరగా అయిపోద్ది, తొందరగా ఉడికి పట్టేస్తుంది. సో ఇప్పుడు ఇది మనం వేడి చేసేసుకుందాం. ఓకే, వాటర్ హీట్ చేసుకుందాం. ఈ లోపు ఆనియన్స్ అన్ని మనకి రోస్ట్ అయిపోయాయి కదా, అవి ఇందులోకి తీసేద్దాం.
సో ఆనియన్స్ మనకి చిన్న ఉల్లిపాయ అనుకోండి, డైరెక్ట్ గా అలా వేసేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. మనకి చిన్న ఉల్లిపాయ ఈ రోజు దొరక్క మామూలుగా వేస్తాం. ఇలాంటివి పెట్టుకుంటే మనకి ఆయిల్ చక్కగా ఎక్సెస్ ఆయిల్ ఉంటుంది కదా, అది మొత్తం కిందకి వడకట్టియచ్చు ఈజీగా. ఇప్పుడు మన ఇంట్లోని మొత్తం పొటాటోస్ అన్ని వేసి వేయించేసుకోవడమే. ఆనియన్స్ ఈ మాత్రం వేగితే సరిపోతుంది. మన మెయిన్ ఇంగ్రీడియంట్ పనసకాయ కూడా వేసి వేగిచ్చేసుకోవాలి. ఫస్ట్ పనసకాయ ఇప్పుడే మనం తీసాం కదా కుక్కర్ నుంచి, అందుకని ఈ లోపు బంగాళదుంపలన్నీ వేసేసి వేగిచ్చేసుకోవడమే. ఇది ఫుల్ హైలో పెట్టేయచ్చు, మనకి తొందరగా అయిపోద్ది. ఇది మీరేమనుకోవద్దు, నేను ఇలాగే చేతులు పెట్టేస్తాను ఆయిల్లోని. మా వారైతే అంటూ ఉంటారు తెలుసా ఎప్పుడు, నువ్వు మనిషివా రాక్షసివా అలా వేడి నూనెలో చేతులు ఎలా పెట్టేస్తావు అని. ఎందుకో అలా హీట్ తట్టుకోవడం అలవాటు అయిపోయింది. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఈ నూనె అంతా వారిపోయాక ఇందులో వేసేసుకోవడమే. నూనె ఇంకా కొంచెం బాగా వారాలి, లేదు అంటే గరిటతో గట్టిగా నొక్కేస్తాను. అసలు ఆయిల్ కానీ కొంచెం ఎక్కువైందంటే మా అత్తగారు నన్ను ఉతికారేసేస్తారు. ఈ ముక్కలు ఎలా ఉడకాలంటే ఇగో ఇది చూసారా, ఇలా నొక్కినా విడకూడదు అనమాట. ఈ టైప్ లో ఉడికిపోతే సరిపోతుంది. ఇగో ఇలా అనుకోండి మనకి మొత్తం విడిపోతాయి. కొన్ని ఇలా అయిపోతాయి, మరి ఇంకేం చేయలేము. కానీ ఈ టైప్ ఉండాలన్నమాట, ఇలా ఉడికించుకోండి. ఇది ఇంకా స్లోలో వదిలేద్దాము, అయిపోయినట్టే. బాగా వేగిపోయింది ఎర్రగాని, చూసారా ఇలా రావాలి, ఒక బ్రౌన్ కలర్ లోని రావాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఎంత బాగా వేగితే మెతుకు అంత బాగుంటుంది, మనకి పొడి పొడిలాడుతూ వస్తుంది. సో సాల్ట్ కొలత నేను ఎలా చూసుకుంటానంటే, ఇప్పుడు ఈ గ్లాస్ తో నేను 7 గ్లాసెస్ వేసాను రైస్. సో ఇది మన ఎలక్ట్రిక్ కుక్కర్ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ అన్నమాట. సో ఈ గ్లాస్ తో వేస్తే నేను ఎలా వేస్తానంటే, గ్లాస్ కి కరెక్ట్ గా ఈ టైప్ స్పూన్ ఉంటుంది కదా, టీ స్పూన్. ఓకే, సో దీంతో ఇలా తలగేసి ఒక స్పూన్ వేసుకోవడమే. సో రైస్ లో 1 2 3 4 5 6 and 7 అంతే. ఇలా వేస్తే ఇంకా టేస్ట్ చూసేది పని లేదు, ఏమీ అక్కర్లేదు. కరెక్ట్ గా అంటే కరెక్ట్ గా సరిపోతుంది ఉప్పు. ఇంకా టేస్ట్ చూడాల్సిన అవసరం కూడా ఉండదు. పొటాటోస్ అన్ని ఇలా వేగిపోవాలి, బాగా ఎర్రగా వేగితే చాలా బాగుంటది టేస్ట్. ఇంత పెద్ద పీసెస్ కట్ చేసుకుంటేనే మనకి పులావ్లో కనిపిస్తుంది, లేకపోతే అసలు ఏం కనిపించవు, విడిపోతాయి. ఓకే, ఇలా వేగిపోయాయి, ఇంకా బాగా వేగాయి. ఇవి ఇలా డైరెక్ట్ గా మనం అందులో వేసేసుకోవచ్చు. ఎవరైనా పనసకాయ తినని పిల్లలు కానీ ఎవరైనా ఉంటే ఇలా పొటాటోతో తింటారు కదా. మా పిల్లలు అంతే, పనసకాయ మరీ ఎక్కువగా నచ్చదు వాళ్ళకి, ఇంకా అందుకే వాళ్ళ కోసం పొటాటో వేస్తాను అన్నమాట. పొటాటో వేస్తే వాళ్ళు పులావ్ అంతా పొటాటోతోని తినేస్తారు. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ పనసకాయ వేసేద్దాం, డీప్ ఫ్రై చేసేయడమే. చిన్న లాడిపోతుంది, లేకుండా జాగ్రత్తగా వేయాలి. మీద పడి ఏమైనా చెయ్యి అంటుకుంటే ఓ వారం రోజులు మీరే వంట చేయాలి. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? అది ఇంకా బాగుందిగా. చేస్తానేముంది, అదే పొద్దున్న మేమిద్దరం ఏంటంటే విడదీసుకుంటాం వర్క్స్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో ఏంటి అని నాకు క్లాసెస్ ఉంటాయి, పిల్లల్ని తయారు చేయడం ఇవన్నీ కదా. ఏమైనా ఇడ్లీలు దోశలు ఇవైనా పిండి అంతా రుబ్బేసి చేసేసి ఉంచేస్తాను. ఉంచేసాక ఈవిడ పొద్దున్న చట్నీ చేసేసి ఇడ్లీ పెట్టేయడము, దోశ కానీ ప్రిపేర్ చేయడము అలాంటివి చేస్తారు. చేస్తే నాకు కొంచెం వర్క్ చాలా ఈజీ అయిపోద్ది. ఇంకా మధ్యాహ్నం టైంకి నేను లంచ్ ప్రిపరేషన్స్, నైట్ డిన్నర్వి అవి నేను చూసుకుంటాను. సో ఆవిడ చేసిన వంటల్లో నేను దూరదు, నేను చేసిన వంటల్లోకి ఆవిడ దూరదు. అలా దూరితే ఇద్దరం కొట్టుకుంటాం, ఇందులో అదేయాలి అదేయాలి ఇదేయాలని. అలా దూరకుండా ఉన్నంతసేపు హ్యాపీగా ఎవరి పనాలు చేసుకుంటాం. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. ఇలా వేగేటప్పుడు ఎక్కువ కలపద్దు, మొత్తం బాగా వేగిపోయాక అప్పుడు తీసేయడమే. మరి ఎక్కువ కలిపితే అవన్నీ ఇగో ఆల్రెడీ విడిపోయాయి, చూసారా ఎక్కువ ఉడికిపోయింది. ఇలా ఎక్కువ ఉడకకూడదు. రిఫైన్డ్ ఆయిల్ మానేసాం పూర్తిగాని. నువ్వుల నూనె కదా కొంచెం ఎక్కువ పీల్చేసింది అనమాట. నువ్వుల నూనె అంతే కదా మనకి కొంచెం పొంగిపోవడం, ఆయిల్ లేకపోతే ఎక్కువ పీల్చేయడం లాంటివి జరుగుతాయి. అందుకే ఇలాంటి వాటికి అయితే రిఫైన్డ్ ఆయిల్ వాడడం కానీ రైస్ బ్రాన్ ఆయిల్ వాడడం కానీ మంచిది. ఇదిగో ఇంత వారుస్తున్నా ఇంకా బోల్డ్ ఆయిల్ ఉంది. ఈవిడ మళ్ళీ నా మీద అరిచేస్తారు ఆయిల్ ఎక్కువైపోయిందని. తెచ్చిపెట్టింది ఆవిడ నువ్వుల నూనె. ఇదంతా బాగా వడకట్టి రైస్ లో వేసేద్దాం. ఈ ఆయిల్ ఏం వేస్ట్ చేయక్కర్లేదు, కూరల్లోకి వాడేస్తే చాలా బాగుంటది టేస్ట్. ఆనియన్ ఆయిల్ కదా. వీళ్ళ అక్క అమ్మ ఇంకా బాగా చేస్తారమ్మా, చాలా బాగా చేస్తారు వంటల్లో దిట్టలు వాళ్ళిద్దరు. సీనియర్, నేను జూనియర్. సీనియర్ అయిపోయింది, నేనే జూనియర్. ఆవిడలో స్పెషాలిటీ ఏంటంటే పెళ్ళి అయ్యే టైంకి
అసలు ఒక్క వంట కూడా రాదు. వాళ్ళని వీళ్ళని అడిగి మొత్తం అలా నేర్చేసుకున్నారు అనమాట. ఇంకా ఇప్పటికీ తిట్టుకుంటుంటారు అనమాట, మా అమ్మ నాకు పని నేర్పలేదు, మీ అమ్మ అన్ని నేర్పి పంపించింది కాబట్టి సుఖపడుతున్నావు అని. నిజమే అదే 100%. తిట్టుకునేదాన్ని మా అమ్మని, కొట్టి తిట్టాను పని నేర్పించలేదు, పెళ్లి మాత్రం చేసేసింది మా అమ్మ అని చెప్పి. అందరూ పిల్లలకి ఇప్పటి నుంచి అన్ని పనులు నేర్పించింది. ఆడ మగ అంటూ తేడా ఏం లేదు. నేనైతే క్రిషవ్తోనే ఎక్కువ చేయిస్తుంటాను. ఈ మధ్యకాలం మగ పిల్లలే ఎక్కువగా వంటలు నేర్చుకోవాలి తెలుసా, లేకపోతే తర్వాత మీరు ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు కూడా. ఆడపిల్లలు వచ్చి వండి పెడతారు మీ అబ్బాయిలకి అని ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు. వాళ్ళు బాగా బతకాలి అంటే వాళ్ళకి మంచిగా వంటలు నేర్పించి పంపించండి. వంటలు వస్తే సుఖపడినట్టే, అంతే. కానీ ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. వంట చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా నేర్చుకోవచ్చు. ఏది తెలియకపోయినా వాళ్ళని పక్క వాళ్ళని అడిగి తెలుసుకొని చేసేసిందని, ప్రతిదీ చేసిందని. రోటి పచ్చళ్ళు మా అత్తగారు చేసినట్టుగా ఎవ్వరు చేయలేరు, అంత టేస్టీగా చేస్తారు. మొన్న మన బ్యాంక్ ఆఫ్ పిల్ల శ్రావణి గారు ఉన్నారు కదా, తను వచ్చినప్పుడు అయితే అత్తయ్యతో దగ్గరుండి రోటి పచ్చడి చేయించుకొని అదంతా వీడియో షూట్ చేసి వెళ్ళారు. ముందు రోజు చేస్తే టేస్ట్ చాలా నచ్చి తనకి ఇది ఎలాగైనా వ్లాగ్ చేయాలని చెప్పి తను చేయించుకొని వెళ్ళారు. అదంతా తన ఛానల్లోని షూట్ చేసి పెడతారు. ఆ వీడియో కూడా అందరూ చూడండి, చాలా అంటే చాలా ఫన్నీగా బాగుంటది. పచ్చడి ఎలా నూరాలో నేర్చుకొని వెళ్ళారు. నాకన్నా తనతో ఎక్కువగా మాట్లాడడం అవి సరదా అన్నమాట. తనకి మామూలుగా కూడా నానమ్మలు అమ్మమ్మలు వీళ్ళతో ఇంటరాక్షన్ చాలా ఎక్కువ. ఇంకా అత్తయ్యని చూసిన దగ్గర నుంచి తన మాటలకి వాటికి నచ్చి ఇంకా అత్తయ్యతోనే ఎంతసేపు మాట్లాడుతూ ఉండేవారు అనమాట. చాలా బాగుంది. అత్తగారు నాకు ఎంత నచ్చేసారో, మా అత్తగారిని చూసినట్టే తనతో మాట్లాడినట్టే అనిపిస్తుంది నాకు అనేసి చాలా సేపు అలా తనతో ముచ్చట్లాడుతూ ఉండేవారు. రావణి గారికి కూడా వంటలు అవి పెద్దగా ఏం రావు, అలా పెళ్ళయ్యాకే నేర్చుకున్నారంట. చాలా సరదా, చాలా బాగా మాట్లాడుతుంది. అవును, సరదాగా నాకు చాలా నచ్చేసింది అమ్మాయి అయితే. పెద్దోళ్ళంటే చాలా రెస్పెక్ట్. ఎవరితో అయినా చాలా ఈజీగా కలిసిపోతుంది, అంత మంచి మనసు. ఈ రోజు స్టవ్ నాటకాలు ఆడేస్తుంది, తొందరగా అవ్వట్లేదు. పొద్దున్న ఏదో పాలు ఏదో లోపల పొంగినట్టున్నాయి, చాలా లో ఫ్లేమ్ వస్తుంది, లేకపోతే ఇది చాలా హై ఫ్లేమ్ దన్నమాట. అయిపోయింది, ఇంకా తీసేద్దాం. ఇంకా కొంచెం వేగినా పర్వాలేదు, కానీ ఇంకా తీసేద్దాం. ఇంకా నెక్స్ట్ బ్యాచ్ కూడా వేయాలి మళ్ళీ మనం. ఫస్ట్ ఇందులోకి తీసేస్తున్నాను ఆయిల్ అంతా వాడడానికి, మళ్ళీ మనం సెకండ్ బ్యాచ్ కూడా వేస్తాం కదా. ఇందులో తీసేసే కూడా కొంచెం మనకు వేగుతుంది, ఆ వేడి ఉంటది కదా. సెకండ్ బ్యాచ్ వేసేద్దాం. ఇలా గింజలు ఉన్నాయి కదా, చూసారా, పనస గింజలు. ఇవి మనకి పళ్ళల్లోని పళ్ళు తిన్నప్పుడు మధ్యలో గింజలు దొరుకుతాయి కదా, ఆ గింజలు వేసి కూర వండితే ఉంటది. ఇలా బాయిల్ చేసి సన్నగా కట్ చేసి ఉల్లిపరుగు అన్ని వేసి మసాలా పెట్టి పాలేసి వండితే ఉంటది. అద్భుతం అంటే అద్భుతం. ఈసారి నెక్స్ట్ టైమ్ వ్లాగ్ లో అది కూడా చూపిస్తాను. పనస పొట్టుతో ఆవు పెట్టి కూర అండ్ పనసకాయ ముక్కలతో మసాలా కర్రీ అండ్ ఇలాగా పనస గింజలతోని కూర అయితే అద్భుతం అంటే అద్భుతం. పాలేసి వండితే సూపర్ టేస్ట్ ఉంటది, కమ్మగా ఉంటది అసలు. వేగిపోయాయి, ఇవి తీసేద్దాం. చూసారా, ఇలా ఎర్రగా వేగాలి. ఎంత ఎర్రగా వేగితే అంత టేస్ట్ బాగుంటది. అలాగని మాడబెట్టిగండి. ఓకే, ఇప్పుడైతే మనకు మంచిగా పనసకాయ అంతా బాగా వేగిపోయింది. ఆయిల్ గనక బాగా తక్కువ వేస్ట్ చేసుకోవాలనుకుంటే కొంచెం ఆయిల్ వాటికి అప్లై చేసి ఎయిర్ ఫ్రైయర్ లో పెట్టేయండి. ఎయిర్ ఫ్రైయర్ లో మనకి కొంచెం ఎక్కువ టైం టేకింగ్. నాకు ఇప్పుడు నెక్స్ట్ పనులు ఉన్నాయి కాబట్టి ఇంకా డైరెక్ట్ గా ఇలా వేయించేసాను. నా ఒక్కదానికైతే నేను అలాగే చేసుకుంటాను, అందరికీ అంటే ఇలా చేస్తాను. చెప్తాను. ఓకే, ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ మనం ఇలా చూస్తేలా నవ్వులేసే ఐటమ్ కాజు. మీ ఇష్టం, వేసుకున్నోళ్ళు వేసుకున్నంత వేసుకోండి అబ్బా. ఇవి కానీ ఎక్కువ వేసానంటే మా వారు బిర్యానీ అంతా పక్కకు తోసి ఒక్కటే వేరుకొని తినేస్తారు. మీలో ఎవరైనా పులిహోర గానీ ఏదైనా చేసాం అనుకోండి, రైస్ అంతా పక్కకు తోసి ఉత్తి పల్లీలు తినేవాళ్ళు చూసారా? మా ఇంట్లో కృషవ్ గారు ఈయన ఇద్దరు సేమ్. ఎన్ని వేసినా పల్లీలు లేవు అంటుంటారు. ఆయిల్ బాగా హీట్ అయ్యింది కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసరికి ఇంకా ఆపేయడమే. బాగా వేగిపోయాయి, తీసేద్దాం. ఇంకా రంగు మారిపోతాయి, ఇవి వేడి మీద ఉన్నాయి కదా, తీసేసే కూడా రంగు మారిపోతాయి. నేను కాశ్మీర్లో తిన్నప్పుడు పులావ్లోని కిస్మిస్ కూడా వేశారు. ఆ చిన్న ఏంటి ఆ స్వీట్నెస్ వచ్చింది కాశ్మీరీ పులావ్ అనుకున్నాను. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే అందులో కిస్మిస్ కూడా యాడ్ చేస్తారు, కానీ ఇప్పుడు ఇందులో వేయంలేండి, బాగోదు. వెజిటేబుల్స్ అన్ని వేసి కాశ్మీరీ పులావ్ చేసుకుంటే అందులో కిస్మిస్ యాడ్ చేయండి, బాగుంటది. ఇప్పుడు ఇది తీసేద్దాం సైడ్ కి, ఇంకా మన పెద్ద బాని పెట్టేసుకోవడమే. ఓకే, రెడీ. స్టవ్ ఆన్.
ఈ తెప్పాలు మళ్ళీ దీని మీద మార్చేసి ఆయిల్ అంతా తీసేసాక ఇందులో వేసేయడమే. ఇది ఒకసారి బాగా ఇలా కలిపేయాలి. ఇంకా మీ బలం అంతా చూపించండి. ఈరోజు మా అత్తయ్య ఫ్రెండ్స్ అందరూ నా వంటలు మెచ్చేసుకోవాలి దెబ్బకి. ఇగో ఇలా కలిపేసుకున్నాక మనం ఆల్రెడీ మరిగించుకొని ఉంచుకున్నాం కదా వాటర్, అవి చక్కగా ఇందులో వేసుకోవాలి. సలసలా మరిగిన వాటర్ ఇలా వేసేస్తే తొందరగా ఉడికిపోతుంది. అండ్ లాస్ట్ లో నేను దీంట్లో ఇంకొకటి కూడా యాడ్ చేస్తాను. నా స్పెషల్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే పాలు. మీగడ పాలు ఇలా వేసేస్తే, చూసారా, మీగడ పాలు లైట్ గా అలా వేసేద్దాం. కొంచెం వేస్తే చాలు, మరి ఎక్కువ అక్కర్లేదు. వేస్తే దీని కమ్మదనమే వేరు. ఎవరికైనా కొబ్బరి పాలు ఉంటే ఇంకా ఇంకా టేస్ట్ వచ్చేస్తుంది. కొబ్బరికాయలు ఉన్నాయి కానీ మనకు ఇప్పుడు తీయడానికి బద్ధకం అడ్డొచ్చింది, అందుకనే ఇంకా డైరెక్ట్ గా పాలు వేస్తాను. పాలు వేసినా మీకు అదే టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటది. కొబ్బరి పాలు వేస్తే ఇంకా టేస్ట్ ఇంకా బాగా ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు ఇది ఇలా మూత పెట్టేద్దాం, అంతే. ఇది కొంచెం లో ఫ్లేమ్ లో ఉంచుకోవాలి, ఇంకా మెల్లిగా ఉడికిపోద్ది. ఓకే, దీనికి మనం చూడక్కర్లేదు, పూర్తిగా ఉడికిపోయాక ఇంకా తీసేసుకొని కుమ్మీరమే. ఎంత టైం పడుతుందమ్మా కుమ్మడానికి? కుమ్మడానిక ఒక 10-15 నిమిషాలు అంతే. రెడీగా ఉండమని సనండి మీ ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసి. అదే తొందరగా చెయ్యి మరి. అలాగే అలాగే. నాకెవరా ఆరెంజ్ అదే ఉందా, తీసుకో. ఒలిచి ఇవ్వచ్చు కదా, ఇంత కష్టపడుతున్నాను మీకోసం, మీ ఫ్రెండ్స్ కోసం. ఆ ఒలిచింది ఇచ్చి తీసుకోండి. అది ఇలా ఉంటది మన డామినేషన్. కూరల్లో కోడలు ఎప్పుడు నెగ్గాలి, అది గుర్తుంచుకోండి. రేపు పొద్దున్న సేమ్ డైలాగ్ వస్తది. నీ కోడలు వచ్చాక అందుకనే మనకు ఆ బాధ లేకుండా కోడల్ని తరిమేస్తాం ముందే. అమ్మాయి తలరాత. మీరు నన్ను ఇప్పుడు వదిలించుకోలేరు కదా, కావాలన్నా ఇప్పుడు వదిలించుకోలేదు. అతుక్కుపోయాం ఫెవికాల్ లాగా. అప్పుడు కూడా అతుక్కుంటావు. ఎలాగ అతుక్కుంటారు? ముందే తరివేస్తాను అన్ని. ఇప్పుడు వరకు భరిస్తున్నావు, ఇంకా నాకు ఓపిక లేదు, ఇంకా భరించలేను. కృష్ణారామ అనుకుంటూ మా ఆయన నేను ఏదైనా ఒక చిన్న ఫామ్ హౌస్ కట్టుకొని అందులో హ్యాపీగానే ఉయ్యాలు ఊపుకుంటాం. కావాలంటే ఇప్పుడు ఊపుతారు వెనక నుంచి కదా. ఎందుకుండ్రు చూసారు ఎలా అంటున్నారు, పాపి చిరాయి అన్నట్టు బతికేస్తారు చూడండి 100 ఏళ్ళు. ఏం వెళ్ళరు, ఉంటారు. అలా అనకూడదు కదా, తప్పు. ఇది ఇలా ఒక 10 to 15 మినిట్స్ ఉంటే బాగా ఉడికిపోతుంది. ఇంకా అప్పుడు తీసేద్దాం. ఇంకా ఈ లోపు పొట్టలో ఏం లేదు, కుయ్యి కుయ్యి కుయ్యో అనుకుని ఎలకలు అన్ని తిరిగేస్తున్నాయి పొట్టలోని. ఇలా ఆరెంజెస్ వేసేద్దాం. ఇది పొట్టిగా ఉంటదని మాటే గానీ ఎంత టేస్టీగా ఉంటుందో పొట్టి ఆరెంజ్. ఆవిరి చుట్టూ ఇలా పోకుండా ఉండాలంటే బెస్ట్ టిప్, మన దగ్గర రోల్ ఉంటది కదా, ఆ రోల్ ని ఇలా దీని మీద పెట్టేస్తే చక్కగా ఉంటది. మనం దాని చుట్టూ ఏం దమ్ పెట్టాల్సిన అవసరమే ఉండదు. అయిపోయినట్టుంది బిర్యానీ, ఇంకా తీసేద్దాం. రోల్ తీసి మూత తీస్తే 4 వీధులు అవతలకి వస్తుంది వాసన. అబ్బా ఎంత చక్కగా ఉడికిపోయిందో చూసారా. మెతుకు చెప్పాను కదా, ఒక్కో మెతుకు ఇలా విడివిడిగా వస్తది, అంటకుండా వస్తది. కానీ ప్రతి మెతుకు శుభ్రంగా ఉడికిపోద్ది. ఇలాగా ఎంత బాగా ఉడికిందో చూడండి. మెతుకు విడదు, ప్లస్ బాగా ఉడుకుతుంది, టేస్ట్ అదిరిపోతుంది. ఇప్పుడు దీన్ని అర్జెంట్ గా మనం కిందకి పెట్టేసుకుందాం. కింద పెట్టి ఇగో డబ్బాలు రెడీగా ఉంచుకున్నాం. అందరికి పంపకాలు ముందు చేసేస్తే మా అత్తయ్య ప్రశాంతంగా ఉంటారు. లేకపోతే 4 రోజులు గాని నా ఫ్రెండ్స్ కి బిర్యానీ ఎప్పుడు చేస్తావు, నా ఫ్రెండ్స్ కి బిర్యానీ ఎప్పుడు చేస్తావని ఇదిగో గుమగుమలాడే బిర్యానీ చేయడం బాగా పోవడం. దీని మీద పెట్టేద్దాం. డైరెక్ట్ గా టైల్స్ మీద పెడితే కష్టం. ఇదిగో మన పులావ్ పెట్టేసుకోవచ్చు శుభ్రంగా మనం. పెట్టేద్దాం. ఎప్పుడు స్టార్ట్ చేద్దాం? డేట్ మీరు చెప్తారా నేను చెప్పనా? టైం మీరు చెప్తారా నేను చెప్పనా? డేట్ టైం ఫిక్స్ అయిపోతే వెంటనే పెట్టేద్దాం. బా భలే ఉంది. 2 డబ్బాలు ఇవ్వండి. డబ్బాలు టేస్ట్ చూపించాలా? ఆగలేకపోతున్నారు అస్సలు. ఇదిగో మరి ఈవిడ కాయలేరు, నేనే తినిపించాలి. వేడి అస్సలు తగలనివ్వరు. సరిపోయా? సూపర్. మనం టేస్ట్ చూసేద్దాం. అదే చాలా బాగుంది, అంతా ఏం తేడా లేదు. చెప్పాను కదా ఉప్పు కూడా కరెక్ట్ గా సరిపోతుందని. పర్ఫెక్ట్ ఉంది, బాగుంది, చాలా బాగుంది, వెరీ నైస్. మీరు కూడా టేస్ట్ చేస్తారా? వేడి వేడి జీడిపప్పు వేసిన పనసకాయ పులావ్ అద్దిరిపోయింది, చాలా బాగా కుదిరింది. మీలో ఎవరెవరికి తినాలనిపిస్తుందో ఈ పనసకాయ పులావ్ కింద కమెంట్ చేసి చెప్పండి.
ఒక మంచి రోజు చూసి గెట్ టుగెదర్ ఏమైనా పెట్టుకుందాం. ఆ రోజు నా చేతులతో నేనే పనసకాయ పులావ్ చేసి మీ అందరికి తినిపిస్తాను. ఇంకా ఇవ్వండి డబ్బాలు. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మా అత్తగారు ఫ్రెండ్స్ కి ఇందులో పెట్టినప్పుడు మొక్కలు అన్ని ఉన్నాయా లేదా చూసి పెట్టాలి. సంపాలుగా వేసి పెట్టేద్దాం. అది అస్సలు వేడి కాయలేరు. సర్వీస్ అయిపోయింది. బండి రిపేర్కి వచ్చేసింది. రిటైర్మెంట్ అయిపోయింది, ఏదో చేస్తున్నాను అట్లా అంతే. ఓకే, ఇది ఓకే. ఇంకొకటి, ఇది మనం ఎంగిల్ చూసాం కదా, మీరు తినేయండి, కడిగేసి పెడదాం. ఇప్పుడు మనకి హాట్ డిష్ లోని తీయాలన్నమాట. మనకు అసలే బద్ధకం లేవం, ఇలా వెనక నుంచి తీసేయడమే. ఇవి మన హాట్ డిష్లు, ఇవి కూడా స్టీల్ వే అన్ని. ఇవి పిజియన్ కంపెనీవి, చాలా బాగా పనికొస్తున్నాయి. టిష్యూతో తుడిచేద్దాం. ఎంత వాష్ చేసి పెట్టినా మళ్ళీ ఒకసారి వాడే ముందు తుడుచుకొని పెట్టుకోవాలి, లేకపోతే ఏవో ఒకటి దాన్ని తాకుతుంటాయి కదా. ఓకే, ఇందులో వేసేస్తే మనకి సాయంత్రం అయినా అలా చాలా వేడివేడిగా ఉంటది. ఇంకా మళ్ళీ తీసి హీట్ చేయాల్సిన పనే ఉండదు తినే ముందు. చూస్తుంటే అచ్చు చికెన్ పీసుల్లో ఉన్నాయి కదా ఈ రోజు. అందుకే నో నాన్ వెజ్, ఓన్లీ వెజ్. పనసకాయ మటన్ రెండు పెడితే రెండిట్లో ఏది బెస్ట్ అంటే ఎవరు ఏం చెప్పలేరు. వేడి వేడి పనసకాయ పులావ్ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. యమ్మీ యమ్మీ పులావ్. మీరు కూడా చేసుకొని తినండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీ ఇంట్లో కూడా మీ అత్తగారు ఇలాగే ఉన్నారా లేదా అని కింద కమెంట్ చేయడం మర్చిపోకండి.